నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే తాగేందుకు కుళాయిల్లో మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం, తాగేందుకు కుళాయిల్లో మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం, కుళాయిలు లేకుండానే ఇంటి కుళాయి పన్నులు వేస్తున్న ప్రభుత్వం రద్దు చేయాలి. బలవంతపు కుళాయి పన్నులను రద్దు చేయాలి. బలవంతపు కుళాయి రిజిస్ట్రేషన్ పట్టాలను అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలను అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఆపాలి. కాలువ కట్టలపై ఉన్న దళితుల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడాన్ని. ఒక బ్యానర్ వదిలేయండి అమ్మా, ఒక బ్యానర్ తీసేయండి, అది తీసేయండి, అది హలో ఇవ్వాలి. హలో హలో ఇవ్వాలి. అర్హులైన వారందరికీ పెన్షన్ల వెంటనే, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ల వెంటనే ఇవ్వాలి. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ల వెంటనే రద్దు చేయాలి. బీపీఎల్ ట్యాపులు వచ్చినటువంటి ఇంటి కుళాయి పన్నులను రద్దు చేయాలి. బీపీఎల్ ట్యాప్ వచ్చిన పరిష్కరించాలి. దోమల సమస్యను వెంటనే పరిష్కరించాలి. నెల్లూరు నగరంలో దోమల సమస్యను వెంటనే పరిష్కరించాలి. డ్రైనేజీ సమస్యను వెంటనే అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలను అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, ఐడెట్టేస్తారమ్మా రాబోయే జనాభా అడ్రస్ లేని నగరంగా, అవినీతి నగరంగా మారిపోయింది. ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళలో గవర్నమెంటే లేఅవుట్ వేసి కొన్ని 30-40 ఏళ్లుగా అనేక కాలనీలు కేటాయించి వాళ్ళే ఇచ్చినటువంటి వాటికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు ఇల్లు కట్టుకొని అక్కడ అన్ని రకాలుగా నివాసం ఉండి పూర్తిగా వాళ్ళు స్థిరమైనటువంటి వాళ్ళకి ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగలేదంటే ఇంతకన్నా అన్యాయమైనటువంటి విషయం, ఇంతకన్నా అసమర్థమైనటువంటి విషయం, ఇంతకన్నా ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంకో వచ్చాయని ఉండదు. ప్రభుత్వమే వ్యాపారాలు ఇస్తుంది, ప్రభుత్వమే పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తుంది, ప్రభుత్వమే కాలనీలు కట్టిస్తుంది. అనేక చోట్ల ఉన్నటువంటి వాళ్ళు లేపేసి మళ్ళీ ఇంకో చోట తీసుకొచ్చి అక్కడ అందమైన రోడ్లు, అందమైన పార్కుల పేరుతో వేరే చోట తెచ్చి వాళ్లే పెట్టారు. కానీ మాకు తెలిసినటువంటి ఈ పాదయాత్రలో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి పాదయాత్రలు గమనిస్తే ఇంట ఒక కథ ఉంది. దాదాపు 60-70% మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. ప్రభుత్వమే తక్షణం ప్రతి ఒక్కళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
అట్లా ఇవ్వకపోతే ఈ నెల్లూరు నగరమే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి వస్తుందని చెప్పి చెప్పడం చాలా సిగ్గు చేయడానికి. అంతేకాదు ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని నోటీసులు ఇస్తున్నారు. నీళ్ల పన్ను ఉచిత కుళాయిలు వేసి నేను కొన్ని ఏరియాలు కూడా విజిట్ చేశాను. ఈ పాదయాత్రలో మా కామ్రేడ్స్కి అనేక చోట్ల ప్రజలు విన్నవించారు. వేలాది రూపాయలు బిల్లు ఇస్తున్నారు. ఈ నోటీసులు ఇవ్వడానికి ఒక్కొక్క లాయర్కి మున్సిపాలిటీ వాళ్ళు ఒక సంతకానికి 500 చెల్లిస్తున్నారు. చెట్టు నాటడానికి 7,000 రూపాయలు కాంట్రాక్టర్లకు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి ఒక పోషణ వాళ్ళ యొక్క ఫీడింగ్ కింద వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అదే ఎండాకాలంలో చెట్టు నాటి 7,000 రూపాయలు ఇచ్చి అవి ఉంటాయో మేకలు తినేస్తాయో అవడో తెలియనటువంటి పరిస్థితి. ఈ రకంగా మొత్తం నగరపాలక సంస్థలో ప్రతి కార్యక్రమం ఒక అవినీతి కార్యక్రమంగా మార్చిపెట్టి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం, పూర్తిగా వాళ్ళ అసలు ప్రజల పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావంతో వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తూ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ జిల్లా వారు. ఆయనకు రాజధాని తప్ప నెల్లూరు పట్టదు. నెల్లూరు వైపు ఒకసారి చూడండి. మీరు ప్రాతినిధ్యం వచ్చిన నెల్లూరు పట్టణంలో పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత అన్యాయంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో మున్సిపల్ శాఖ మంత్రి స్వయంగా పరిశీలించి ప్రజల మాట విని ముందు ఈ నగరాన్ని బాగు చేయండి. ఇంతకెళ్తే రెచ్చగలుగుతామన్నారు. ముందు ఈ నగరాన్ని బాగు చేయండి, వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ ఇవ్వండి, ఈ అవినీతి అరికట్టండి. అప్పుడు మంత్రిగా ఆయన కూడా మంచి పేరు వస్తుంది. దీన్ని వదిలేసి ఇక్కడ అవినీతి పనులకు వదిలేసి ఎక్కడెక్కడో అమరావతిలో ఇంకో చోట నేను బాగు చేసి వస్తాను. అది అమరావతి అయ్యేది లేదు. నెల్లూరు నగరం మాత్రం ఉన్నది కుషించిపోతుంది. అందుకని ఈ తీవ్రమైనటువంటి ప్రజల సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి ప్రతి గల్లీ తిరిగి ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించి వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని ఈరోజు అంతిమంగా ఈ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాము. ఈరోజు మనకి స్పందన కార్యక్రమం కూడా ఉంది. ప్రజల మొర విని పరిష్కారం చేస్తారా లేదా ఇంత తీవ్రమైనటువంటి సమస్యలమైన పోరాటాలు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందా తేల్చుకోవాలని చెప్పి మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తాం. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా